హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని కౌంటింగ్ ఫిగర్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని సార్ట్అవుట్ చేద్దాం. ఓకేనా, ఈ రోజు ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీటన్నిటి యొక్క టోటల్ డేటాని ఆల్రెడీ మీకు ఫౌండేషన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అక్కడ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే టోటల్ డేటా ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ మొత్తం కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే జిఎస్ మాత్రమే కావాలనుకుంటున్నారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క టోటల్ 180+ వీడియోస్ అండ్ అదేవిధంగా డీటెయిల్ థియరీ మొత్తం కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీ యొక్క జనరల్ సైన్స్ స్పెషల్ కోర్సుని తీసుకోండి. ఈ యొక్క 2 కోర్సెస్ యొక్క డేటా అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అదేవిధంగా కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు వీడియో అనేది అందుబాటులో ఉంది. ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ ద స్మాలెస్ట్ ట్రయాంగిల్ యూనిట్స్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? సో ఇక్కడ ఉన్నటువంటి అతి చిన్న ట్రయాంగిల్స్ ఎన్ని? అతి చిన్నవి అంటే మనం ఇంతకుముందు ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ని కలిపితే 3వ ట్రయాంగిల్ లెక్క మనం జనరేట్ చేసుకున్నాం కదా, అట్లా చేయకూడదు అనమాట. ఇక్కడ స్మాలెస్ట్ అని అడిగిండు. ఓకేనా, స్మాలెస్ట్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, ఈ సెట్ 8 అండ్ సేమ్ అట్లనే ఈ సెట్ ఏమవుతుంది? ఇది 8 అవుతుంది. అండ్ నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. పైది 8, ఇది 12, ఇది 8. సో మొత్తం ఏంది ఫ్రెండ్స్? 8, 8, 16, 12 మొత్తం 20. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మొత్తం 28. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా. అట్లా చేస్తే ఏమవుతుంది? మనకు అది పెద్ద ట్రయాంగిల్ అవుతుంది. ఇది పెద్ద ట్రయాంగిలా? ఇది పెద్ద ట్రయాంగిలా? ఇదే కదా. కాబట్టి పెద్దదొద్దు, ఓన్లీ చిన్నది మాత్రం కావాలంటున్నాడు. కాబట్టి విత్ ఆప్షన్స్ కూడా చెక్ చేస్తే మనకు అదే వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లా క్వశ్చన్లోనే మనకు కీ పాయింట్ అనేది ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయాలంతే. ఓకేనా, కొద్దిమంది ఏం చేస్తారు అంటే మాకు ఈ మెథడ్ వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 50, 60 వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి డేటా మనకు అందుబాటులో ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్? ఓకేనా, సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా మనం సింగిల్ ఫస్ట్ కౌంట్ చేయాలి, తర్వాత 2, 2, తర్వాత 3, 3, 3. 1, 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9, 10. సో ఎన్నైనాయి మొత్తం? ఈ 10. అండ్ అదేవిధంగా ఈ మేజర్ది ఒకటి, ఈ పెద్దది 11 అయినాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ 3, 4 ఉంది కదా, 1. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి 6, 7 ఉంది కదా, 1. ఇదేమో సింగిల్, ఇదేమో 2, 2. 8, 9 ఉంది కదా, 1. ఇక్కడ ఎన్ని అయినాయి? 11, 3, 14. అంటే ఇది ఆప్షన్ కాదు, ఆప్షన్ క్యాన్సిలేషన్ మెథడే చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఈ పెద్దది ఎట్లా కౌంట్ చేసినాం కాబట్టి ఇది చూడండి, ఇది ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఇప్పుడు 3లు 1, ఇది డబల్. అండ్ నెక్స్ట్ ఇది త్రిబుల్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, అండ్ నెక్స్ట్ ఇది చూడండి, అండ్ నెక్స్ట్ ఇది టోటల్ పెద్ద ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్. సో ఈ మొత్తం కూడా ఎన్ని వస్తున్నాయి? 18 వస్తున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది? 18 అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు నియర్ బై వచ్చేసినా సరిపోతుంది, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ డేటా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్? ఓకేనా, ఈ యొక్క డయాగ్రామ్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ అని అడగలేదు కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. 1, 2, అండ్ నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మనకు సింగిల్ వచ్చేసి 10 ఉన్నాయి. అంటే ఇది కాదు, ఇది కాదు. అండ్ నెక్స్ట్ 11, 2 అంటే 12. సో ఇక్కడ చూడండి 10 కూడా క్రాస్ అయిపోయింది. దట్ మీన్స్ 18 ఈజ్ అవర్ ఆన్సర్. మిగిలింది మొత్తం కూడా చేయని అవసరం లేదు. ఓకేనా, క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే 18 వచ్చిన దాకా చేస్తూనే ఉంటారు. ఆప్షన్లో మనకు అట్లా నియర్ బై ఆప్షన్స్ క్యాన్సిలేషన్ మెథడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఒకవేళ కౌంట్ చేస్తా అంటే మనకు 18 వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, 18 ఎట్లా అంటే ఈ ఒకటే ఉందనుకోండి, ఇది ఒకట,
అండ్ సేమ్ అట్లే ఇదొకట, సేమ్ అట్లే దీనికి ఆపోజిట్, అంటే ఈ పెద్ద దాంతో 4 వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మెథడ్ ఆల్రెడీ అయిపోయింది. సో వీటికి సంబంధించి కూడా అట్లా మనం క్రాక్ చేసేయచ్చు. ఓకేనా, అట్లా మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే విచ్ ఈజ్ సాటిస్ఫై అవర్ ఆన్సర్, దట్ విల్ బీ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకేనా, సో ఏ ఆప్షన్ మనకి సాటిస్ఫై అవుతుందో అని మన ఆన్సర్లకి తీసుకుంటాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది. సో సింప్లెస్ట్, సో ఫస్ట్ మనం సింగిల్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9. వీటన్నిటి కూడా కోడ్స్ ఉంటాయి. కోడ్స్ ఉండవని అంటే నేను కోడ్స్ ఉంటాయి, కాకపోతే మనకు ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ ఉంటుందో ఫస్ట్ ఆ ట్రెడిషనల్ మెథడ్ చేయాలి. చేయకపోతే మనకేమవుతుందంటే కాన్సెప్టే రాదు. ఓకేనా, సో మొత్తం వచ్చేసి 9 అండ్ అవుటర్ వచ్చేసి 10. ఓకేనా, సో మొత్తం వచ్చేసి 10. సో ఆప్షన్ లేదు కూడా క్యాన్సిల్ అవుతలేదు. అండ్ నెక్స్ట్ ఇది చూడండి 11, ఇది 12, ఇది 13. సో 13 దాకా వచ్చేసింది. సో ఇక్కడ ఇంకేమన్నా వస్తుందా, ఇంకేం రావట్లేదు. సో ఆప్షన్ డి. సో ఇది కాదు. ఇంకా మనకు 14 అంటే ఈ విధంగా మనకు స్ట్రక్చర్ అవుతలేదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్స్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో 1 2 3 4. సో 4 అయితే ఓపడుతున్నాయి, 5 6. సో ఇంకేముందా 6. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, అంతే. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5 6 7 8. సో మొత్తం 8. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 అండ్ దానికి ఆపోజిట్ 2 3 4 1 2 అండ్ నెక్స్ట్ ఇది పెద్దది 1. సో 8 4 12 12 2 14 1 15. సో మొత్తం మనం కౌంట్ చేస్తే 15 వచ్చేసినాయి. ఓకేనా, సో ఇక్కడ దాకా అయిపోలేదు మనకి. ఇంకా ఇక్కడ చూడండి 16 17. సో మొత్తం 17. అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ వన్ కాబట్టి అక్కడితో మనం ఆపేయడం జరుగుతుంది. అండ్ అదే మనకు మోస్ట్లీ ఎక్కడ దాకా వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ మనకు గ్రూప్ డీలో 2 సార్లు అడిగిండు, ఏఎల్పీలో 1 సారి వచ్చింది. ఓకేనా, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది. ఓకేనా, రైట్ యాంగిల్ అని అడగలేదు కాబట్టి మనం మొత్తం కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 అండ్ పెద్దది 7. ఓకేనా, సో 7 వచ్చేసినాయి. సో 1 2 కలిపితే 1. అండ్ నెక్స్ట్ 7 6 కలిపితే 1. అండ్ నెక్స్ట్ ఇంకా అట్లా ఏమైనా సెట్ అవుతుందా, 7 3 5కి 1, 4కి 7కు 1, 7 4 11. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతాం. అమ్మో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కౌంట్ చేసేలోపు 5 to 6 minutes ఈజీగా పడుతుంది. కానీ క్వశ్చన్ క్లారిటీగా చూడండి, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని లంబకోణాలు ఉన్నాయి. సో లంబకోణం అంటే ఏంటిది, మనకి ఇట్లా రావాలి స్ట్రక్చర్, ఇట్లా వస్తే అది లంబకోణం. సో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇక్కడ ఓకేనా, ఇక్కడ మనకు 2 ఉన్నాయి. అండ్ సేమ్ అట్లా ఇక్కడ ఈ లంబకోణాలు, ఇక్కడ ఉందా, ఈ స్ట్రక్చర్ లేదు, మళ్ళీ ఇక్కడ ఉంది, మళ్ళీ దీని కిందే. ఓకేనా, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అండ్ నెక్స్ట్ ఇక్కడ 13 14 15 16. సో మొత్తం 16 ఉన్నాయి. ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇది కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి మోడలే. ఓకేనా, 1 2 3 4 5 6. సో 6 అండ్ అదేవిధంగా ఈ బయటది వచ్చేసి 1 7. అండ్ ఇది అవుతుందా, ఇది కావట్లేదు కదా, ఇది ఇంట్రికేట్ షేప్ కాబట్టి ఇది కాదు. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంట్రికేట్ ఇచ్చినప్పుడు టెన్షన్ పడకండి, సేమ్ రిపీట్ అవుతుంది ఇట్లాంటప్పుడు. సో ఇది ఎట్లా ఉంది, ఇది అట్నే ఉంటుంది, ఇది ఎట్లా ఉంది, ఇది అట్నే ఉంటుంది ఈ స్ట్రక్చర్. సో మనం హాఫ్ పార్టే చేయాలి, ఎప్పుడైనా హాఫ్ పార్ట్ చేయాలి. హాఫ్ పార్ట్ చేసిన దాన్ని యూతర్కి ఎక్స్టెండ్ చేయాలి.
అయితే మీకు ముందే తెలుసు ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, అంటే పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇంట్రికేట్ షేప్స్ అనేది 1 2 3 4 5 6 ఓకేనా. సో ఈ 6 వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ 6 కదా, ఇది చూడండి 6 4 5 1 2 3 1 3కి 1 ఓకేనా, ఇట్లా అన్నమాట. ఇంకా అట్లా ఏమైనా స్ట్రక్చర్ వస్తుందా, లేదు, అంటే ఇది మొత్తం 8 అయింది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి 1 2 3 4 5 6 ఓకేనా. సో ఇది 6 ఉన్నాయి, 7 అండ్ నెక్స్ట్ 8 అండ్ నెక్స్ట్ ఇది 9 8 9 17 ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ మొత్తం చేస్తే మనకు వచ్చింది 17 అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసి ఇది 17. సో 17 17 34. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంటనే ఫ్రెండ్స్ మనం ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కంబైన్ చేయొద్దు. కంబైన్ చేస్తే మీకే టైం వేస్ట్ ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో సేమ్ క్వశ్చన్ ఈసారి 2021 గ్రూప్ డీలో మనం చూడబోతున్నాం. సేమ్ క్వశ్చన్స్ ఓకేనా, ఎందుకంటే సేమ్ ఇంట్రికేట్ షేప్స్ ఏదైతే ట్రయాంగులర్ కానీ రెక్టాంగులర్ కానీ స్క్వేర్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, అంటే మన యొక్క కోర్సును వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం వచ్చేసి 12 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంట్రికేట్స్. సో ఇక్కడ చూడండి 1 2 3కి అండ్ 1 2 4కి అండ్ సేమ్ అట్లనే 2 3 2 4 4 5 3 5 ఓకేనా. సో 1 2 3 4 5 6 అంటే ఇక్కడ దాకా కలిపితే మనకు 18. ఏది ఇది లోపలిది మాత్రమే. 11 12కి 1, ఈ యొక్క స్ట్రక్చర్కి 1 ఓకేనా, మళ్ళీ ఈ స్ట్రక్చర్కి 1, మళ్ళీ ఈ స్ట్రక్చర్కి 1. ఇట్లా మనం మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు వచ్చేది 27 వస్తుంది ఓకేనా. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ దాకే కాదు, మళ్ళీ ఈ స్ట్రక్చర్ ఒకటి వస్తుంది ఓకేనా. అండ్ సేమ్ అట్లా ఇక్కడ నుంచి ఇట్లా ఇది ఒక ట్రయాంగిల్ వచ్చేసిందా. అండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం ఈ బయటది ఒకట అండ్ ఓవరాల్గా బయట ఉంది ఒకట ఓకేనా. సో ఓవరాల్గా ఉండేది ఇట్లా ఇవన్నీ కుడితే మనకు 27 వస్తుంది. ఎందుకంటే మనకు 23 ప్లస్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్గా అయితే 27 కానీ మనం కన్సిడర్ చేయాలి ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఇందాకనేమో ఇటు చేసిండు ఓకేనా. ఈ స్ట్రక్చర్ సేమ్, ఈ స్ట్రక్చర్ సేమ్ ఇందాక మనం చేసి మనకు 9 వచ్చింది. ఈ ఒక స్ట్రక్చర్ చేసినాం 8 వచ్చింది. మొత్తం కుడితే ఎంత 17 ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ ఇందాక కుడితే మనకు 17 17 34. అయితే ఇక్కడ చూడండి ఒకటి ఎక్స్ట్రా వచ్చేసింది ఓకేనా. అదేంటిదంటే ఇది ఈ ఒక్క పార్ట్, అంటే ఇక్కడ ఏమైంది ఇంకొక ట్రయాంగిల్ అంటే +1 35. సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్గా మన క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇప్పుడు మీకు కనిపించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 30లో వచ్చింది. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా 30లో వచ్చింది, మళ్ళీ 32లో వచ్చింది. అప్పుడు వచ్చింది కూడా గ్రూప్ డీలోనే ఓకేనా. సేమ్ క్వశ్చన్ మన గ్రూప్ డి సెప్టెంబర్ 25కి రావడం జరిగింది షిఫ్ట్ 1లో. ఇదేమో షిఫ్ట్ 2లో వచ్చేసింది ఓకేనా. సేమ్ క్వశ్చన్ ఉల్టా చేసేసిండు ఓకేనా. సో దీంట్లో ఉన్నటువంటి ఒక పాయింట్ ఆ యొక్క 2 కంబైన్ చేయడం వల్ల ఒక ట్రయాంగిల్ ఎక్కువ వచ్చింది అంతే ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ క్వశ్చన్ ఇల్లాకనే చూసినట్టుంది కదా. సో ఇల్లాకటి క్వశ్చన్లు ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న మధ్యలో లైన్ ఉంది అంతే. ఈ మధ్యలో ఒక లైన్ ఉంది అంతే, ఇక్కడనేమో లైన్ లేదు అంతే. అక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ లేదు, కానీ యాజ్ ఇట్ ఈస్గా ప్రాసెస్ అయితే అట్నే ఉంటుంది ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇది మనకు మేజర్ అయితే లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా. సో ఈ మొత్తం 10 వచ్చేసినాయి. ఇదేంటిది, ఇది ఏమైంది చతుర్భుజం అయింది, ట్రయాంగిల్ కాదు. అండ్ ఇక్కడ కంబైన్ చూడండి 1 2కు 2 3కు అండ్ 4 5కు 5 6కు అండ్ నెక్స్ట్ 8 9కి అండ్ నెక్స్ట్ 9 10కి 1 2 3 4 5 6 16. అండ్ నెక్స్ట్ ఈ యొక్క స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ ఇట్లా ఓకేనా. ఇక్కడ ఏమైనా 18 అండ్ ఓవరాల్గా వచ్చేసి 19
అండ్ నెక్స్ట్ ఈ లోపలిది ఉండేది 20. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఈ స్ట్రక్చర్స్ అన్నీ మనం కలుపుకుంటే అంటే 1 by 1 అయినా మనం కలుపుకుంటే మనకు వచ్చేది 23. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 20 దాటింది అంటే కదా మనం నెక్స్ట్ ఉన్నటువంటి లెవెల్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా? ఒకవేళ మీరు కనుక టైం ఉంది సార్ నేను చేస్తా అంటే మొత్తం చేసేయండి, మీకు 23 వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఈ యొక్క ఇమేజ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? సో ఇక్కడ చూడండి, 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఇది 6 అండ్ సేమ్ అట్లనే ఇది 7. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చిన్న చిన్నవి వచ్చినప్పుడు మొత్తం చేయొచ్చు, కానీ ఇట్లాంటి షేప్స్ వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్స్ క్యాన్సిలేషన్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఆప్షన్ 18 వచ్చి మనం కౌంట్ చేసే 18 వచ్చింది అనుకో 17 క్యాన్సల్, 20 వచ్చింది అనుకో 19 కూడా క్యాన్సల్, అట్లా. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 వచ్చేసినాయి, 12 13కి అండ్ సేమ్ అట్లా 7 8కి 9 10కి అండ్ ఇక్కడ చూడండి 4కి 3కి 1 2కి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇట్లా ఇంటర్కేట్స్ ఇంకేమైనా వచ్చిందా? 1 2 3 4 5 14 5 19. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇది ఒక స్ట్రక్చర్. ఓకేనా? సో దీన్ని చేసినాం 12 13 చేసినాం కానీ ఇది చేయలేదు కదా, సో +1. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మొత్తం 11 వచ్చేసినాయి. ఓకేనా? ఇండివిజువల్గా మన దగ్గర ఉన్నాయి 11. ఇప్పుడు సెట్ చూడండి, 4 5కి 5 6కి అండ్ నెక్స్ట్ 7 8కి అవుతుందా? కావట్లేదు. 9 10 కావట్లేదు. ఇది చూడండి 8 5 9 10 ఇట్లా. అండ్ నెక్స్ట్ ఈ యొక్కది అండ్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ ఈ ఓవరాల్గా అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ యొక్క స్ట్రక్చర్కి అండ్ సేమ్ అట్లనే ఇది. ఓకేనా? సో 11 12 13 14 15 16 17 18. సో 18 దాకా వెళ్ళిపోయింది, అంటే ఇదైతే కాదు. సో ఇప్పుడు మన దగ్గర ఇవి ఉన్నాయి. సో ఇంకేదైనా ఇంటర్కేట్స్ వస్తున్నాయా? అండ్ నెక్స్ట్ ఇది ఇంకో +2 అంటే 20. సో 20 అంటే 19 కూడా కాదు, ఇది కూడా కాదు, అంటే దట్ మీన్స్ ఆప్షన్ బి. ఎట్లా? ఎందుకంటే మనకి ఇంకా 2 3 ట్రయాంగిల్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, కానీ అంత టైం మనకు లేదు, అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఉన్నటువంటి ఆప్షన్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఎందుకంటే మనకు ప్రతి మినిట్ ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ హాల్లో పూర్తిగా సాల్వ్ చేయాలని ఆలోచించొద్దు. ఆప్షన్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా ట్రయాంగిల్స్ అప్పుడు. లేదు మేము థియరీ చదువుకుంటా అన్నప్పుడు మాత్రం మనం డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం ట్రిక్స్ ఉపయోగించాలి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? సో ఇచ్చినటువంటి ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం ఎన్ని వచ్చేసినాయి? 10 వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూడండి, 2 3కి 1 అండ్ నెక్స్ట్ 4 5కి 1. ఓకేనా? అండ్ నెక్స్ట్ 2 6కి 5 6కి ఈ మొత్తం 4 వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ 3 డిజిట్స్ ఏమైనా ఉన్నాయా? 2 3 4కి 1 2 3కి అండ్ నెక్స్ట్ ఇంకా అట్లా ఏమైనా సెట్ అవుతుందా? 4 5 10 4 5 10 అండ్ నెక్స్ట్ 3 4 5 దట్ ఈక్వల్స్ 4. ఇక్కడికి ఎన్ని అయినాయి? 18 అయినాయి. అండ్ నెక్స్ట్ 4 డిజిట్స్. ఓకేనా? 3 4 5 10 అండ్ సేమ్ అట్లా 1 2 3 4 అండ్ నెక్స్ట్ 6 7 8 9. ఓకేనా? ఈ స్ట్రక్చర్ ఇట్లా నేను నెంబర్స్ చెప్తున్నా కదా, ఆ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. 3
అండ్ అదేవిధంగా మొత్తం 10 డిజిట్స్ అంటే మొత్తం బయటిది మొత్తం కలిపితే మనకి ఎన్ని 1 ఓకేనా 18 3 ఈ లోపట ఇదొకటి 23 18 4 22 1 23 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 దట్ మీన్స్ ఆప్షన్ డి అయితే కాదు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా, దీని దేనికన్నా కాంబినేషన్స్ అవుతున్నాయా 10 4 అండ్ నెక్స్ట్ 6 7 అండ్ నెక్స్ట్ మనకు 2 9 ఓకేనా. సో 10 3 13. సో 13 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అంటే ఇది కాదు ఇది కాదు. దట్ మీన్స్ ఆప్షన్ సి. మిగిలిందంతా కూడా చేయని అవసరం లేదు, ఆప్షన్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటూ ఎప్పటివరకు అయితే మనకు సింగిల్ ఆప్షన్ కనిపిస్తుందో అప్పటిదాకా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సింగిల్ ఆప్షన్ కనిపించిందా కథం వదిలేయాలి. ఇప్పుడు నాకు 13 వచ్చింది సార్, మనం ఇంకా చేయొచ్చు సార్ దాన్ని అంటే ఈజీగా చేయొచ్చు. ఏముంది ఇప్పుడు ఇది ఉందా, ఈ స్ట్రక్చర్ ఉందా, ఈ పెద్దదాన్ని బట్టి చేస్తే +1 వస్తుంది. కానీ ఏం లాభం, మనకు టైం వేస్ట్ తప్ప. మనకు ఆల్రెడీ తెలిసిపోతూనే ఉంది, ఎగ్జామ్లో కూడా ఇదే మోడల్లో మనకి ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లు ఎన్ని ఉన్నాయి. సో ప్రీవియస్ క్వశ్చన్కి కొద్దిగా మాడిఫై చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం ఎన్ని ఉన్నాయి 11 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్ చూడండి 1 3కి 2 3కి అండ్ నెక్స్ట్ 4 5కి అండ్ నెక్స్ట్ 7 6కి 6 8కి అండ్ నెక్స్ట్ 10 9కి 10 11కి 12 13 14 15 16 17 18. సో 18 వచ్చింది, అంటే దట్ మీన్స్ ఇది కాదు. ఇక్కడ చూడండి 1. సో మనకు మొత్తం 19 వస్తున్నాయి, ఇంకా వేరే రావట్లేవు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ కొద్దిగా క్రాస్ ఉంది కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేయలేకపోతున్నాం, దానివల్ల మొత్తం మిస్టేక్ అవుతుంది. అండ్ ఈ మోడల్ ఇలాక మనం చేసినాం కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి, ఇది కౌంట్ చేస్తే 9 వచ్చినాయి, మొత్తం కలిపితే 17. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో. సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ మన గ్రూప్ డీలో రిపీట్ అవుతాయి. మళ్ళీ ఏ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు టైం అంతా వేస్ట్ చేసుకొని 1 2 3 4 వేసుకుంటారా. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి పక్కా వచ్చేటటువంటి, ఎందుకంటే అవి కొన్ని మోడల్స్ మాత్రమే ఉంటాయి రైల్వే దగ్గర, అవి మాత్రమే ఇస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా వీటిపైన ఫోకస్ చేయండి, మంచి స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ యొక్క డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 1 3 4 5, ఈ ఓవరాల్ 1 6. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో కూడా ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి, దట్ మీన్స్ ఇది కాదు. ఇక్కడ చూడండి 2 3కి 1, 4 5కి 1, 6 7 8 9, అంటే 9 4 13 అయింది, అంటే ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ రెండింటినే డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇది చూడండి 14 15. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 1 2 3 4, మొత్తం ఎన్ని 4. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. అండ్ ఈ క్వశ్చన్ చూడండి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది. సో ఇది కూడా డెడ్ ఈజీ. ఓకేనా. 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎన్ని అయినాయి 9 అయినాయి మొత్తం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం 12 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఇట్లా 2 3 4 5 3 4 ఇది మొత్తం కలిపితే ఇది ఒక 4. అండ్ కిందిది ఈ స్ట్రక్చర్ కలిపితే 4. అండ్ ఇది చూడండి, అండ్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ +2.
అంటే ఇప్పటివరకు మనకి ఏమైపోయినాయి, మొత్తం లోపలిది అయిపోయింది. 4 4 8 2 10. అండ్ ఇది ఎంత, 1 1 మొత్తం 2, మొత్తం 12 12 24 వచ్చేసినాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 25 26 27 28. సో 28 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో 28 అయితే మనకు రావడం జరిగింది, అంతకంటే ఎక్కువ లేవు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మనకి ఇనిషియల్ వచ్చేసి 20. సో ఇక్కడ చూడండి, 1 2 కాంబినేషన్ 1 1 అంటే 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇక్కడ ఎన్ని అయినాయి, 10 20 10 30. అంటే ఇది కాదు ఇది కాదు, అంటే ఈ రెండిట్లనే ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు కంబైనింగ్ ఏమైనా ఉందా, సో 1 అంటే 31. సో సేమ్ అట్లా ఇంకేదైనా స్ట్రక్చర్ ఉందా, సేమ్ ఇట్లనే మనకి ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే అది మనకు ఆన్సర్ అవుతుంది. సో అట్లా ఇంకేది లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇంకా 2 3 కావాలి, అట్లా మనకు 2 3 ఇంకా అవపడతలేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది, 1 2 3 4 5 6 7. సో 7, దట్ మీన్స్ ఇది కాదు. సో ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో, నాకైతే 7 అయితే అవపడుతున్నాయి, ఇంకేముందా, ఎస్. సో ఇది ఒకటి ఉంది కదా, 8. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండడం జరిగింది, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. సో మనకు 10 వచ్చేసినాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనకు 10 వచ్చేసినాయి, దట్ మీన్స్ ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. సో ఈ యొక్క 5 అనేది ఈ యొక్క స్ట్రక్చర్ అనుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ రివర్స్ ఇంకోటి ఉంది కదా ట్రయాంగిల్, అంటే అది 1 10 + 1 11. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. సో హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అడిగిండు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రయాంగిల్ బేస్ పైన ఇక్కడ ఒకటి వస్తుంది, అండ్ నెక్స్ట్ ఈ యొక్క ట్రయాంగిల్ బేస్ పైన ఇక్కడ ఒకటి వస్తుంది, అండ్ సేమ్ అట్లనే దానికి ఆపోజిట్లో, అంటే ఇవన్నీ 4 అయినాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ అయినాయి, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, మొత్తం 8. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో కౌంట్ చేసాను ఫ్రెండ్స్, 1 2 3 4 5 అంటే మొత్తం 5. అండ్ నెక్స్ట్ 3 4కి 1 1 2కు 1 మొత్తం 7 అయినాయి. అండ్ నెక్స్ట్ ఇది 1 అంటే 8. సో మొత్తం 8 ఉండడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. ఇప్పటివరకు చెప్పినటువంటి క్వశ్చన్స్ అని మీకు కనుక క్లారిటీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీ కోర్సులో ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, అండ్ అదేవిధంగా క్వశ్చన్ సాల్వింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఎవరైతే కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ షెడ్యూల్ తొందరగానే వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం NTPC CBT 2 కూడా మనకు రెడీగానే ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే దట్ విల్ బి గివ్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకంటే మనకు గ్రూప్ డీలో కనుక తీసుకుంటే 30 దాకా స్కోర్ వస్తుంది, అండ్ అదేవిధంగా NTPC CBT 2లో కనుక తీసుకుంటే రీజనింగ్ అనేది 35 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ద క్రాకింగ్ ఆఫ్ ది ఎగ్జామ్. కాబట్టి సింపుల్ టాపిక్ అయినప్పటికీ ఇట్లాంటి వాటిపైన గ్రిప్ తెచ్చుకుంటే ఈజీగా స్కోర్ పెరుగుతుంది. మీరు స్కోర్ తెచ్చుకోవాలని మన యొక్క ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి మీకు డీటెయిల్గా క్లాసెస్ ఇస్తుంది, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటికే 500+ వీడియోస్ ఆల్రెడీ మీకోసం ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 70% స్కోర్ అని మీరు గెయిన్ చేయొచ్చు. ఓకేనా.
సో ఆ యొక్క టోటల్ డేటా కోసం మన యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి మీకు పాయింట్స్ అని కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.